ఈ సమయం ముందు కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనములో ఆయన అదృశ్య అయిన దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే, తెలియని వారు ఈ దేవుడు మధ్యలో వచ్చాడని. కాదండి, యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పుచున్న, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపం అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ఏనగా ఆకాశమందున్నవియు భూమి మందున్నవియు అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మధ్యలో వచ్చిన దేవుడు కాదండి. ఆయన ఆ సృష్టించక మునిపే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన అబ్రహాము కాలములోనే ఉన్నాడు. ఆది సంభూతుడు. దేవుని స్తోత్రం. ఆది అందే ఉన్నాడు. దేవుని మధ్యలో వచ్చిన వాడు కాదు. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఎంత చక్కగా స్పష్టంగా చెప్తుంది. ఈ మాట నమ్మినట్టయితే మీరు రక్షణ పొందుతారు. దేవుడి మాటలు దీవించును గాక.